నందమూరి బాలకృష్ణ తాజాగా 109వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వం వహించాడు. దాంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. నవంబర్ 15న టైటిల్ టీజర్ విడుదల చేస్తున్నారు. బాలయ్య డిఫరెంట్ లుక్స్ బిగ్ స్క్రీన్ పై ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వటం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్తోనే విషయం అర్థమైంది. ఆ పోస్టర్లో బాలయ్య ఫేస్ ని పూర్తిగా రివీల్ చేయనప్పటికీ విభిన్న గెటప్ లో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇక టీజర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. టీజర్ కట్ అదిరిపోయిందట. బాలకృష్ణ లుక్స్, విజువల్స్, మ్యూజిక్ ప్రతిదీ ఒక ట్రీట్ లా ఉంటుందట. సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాతో బాలయ్య తన విజయ పరంపరను కొనసాగించడం ఖాయమని ఇండస్ట్రీలో వర్గాల్లో బలంగా వినిపిస్తున్నమాట. బాలకృష్ణ బాబీ కలయికలో సినిమా నుంచి ఇప్పటికే 2 వీడియో గ్లిమ్స్ విడుదలయ్యాయి. ఆ 2 అభిమానులకు నచ్చాయి. ఈ సినిమా టైటిల్ గురించి గత కొన్ని రోజులుగా పలు పేర్లు వినిపించాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త టైటిల్ తెర మీదకు వచ్చింది. వీరమాస్ టైటిల్ పట్ల నందమూరి అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తం కావడంతో మరో టైటిల్ వైపు చిత్ర బృందం అడుగులు వేసింది. బాలకృష్ణ సినిమాకు డాకు మహారాజ్ టైటిల్ ఖరారు చేశారు. ఆ కారణం చేతనే ప్రీలుక్ టైటిల్ పోస్టర్ వెరైటీగా డిజైన్ చేశారు. ఈ సినిమా టైటిల్ టీజర్ ఈ శుక్రవారం అంటే నవంబర్ 15వ తేదీన విడుదల కానుంది. ఉదయం 10:24 టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు జోడీగా అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్యతో పాటు పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసిన ఉర్వశి రౌతేలా మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థల మీద సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వైఫ్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి టైటిల్ టీజర్ విడుదలయ్యాక అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతాయో చూడాలి.